హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్‌ని డాట్స్ ఎలా వేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని రాంగ్ సైడ్ డాట్స్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. మనం ఓల్డ్ బ్లౌజ్‌తో ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని డాట్స్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎంతైతే పొడవు సరిపోతుందో చెక్ చేసుకొని ఈ విధంగా మనకెంత కింద లోతనేది కరెక్ట్‌గా చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకి పొడవనేది ఓపెన్ సైడ్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ విధంగా చెక్ చేసుకొని ఎక్స్‌ట్రా ఉందనుకున్నట్లయితే సైడ్ అనేది కింద ఎడ్జెస్‌లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ నుంచి ఈ విధంగా 2 ఈక్వల్‌గా పెట్టుకొని ఒకదానిపై ఒకటి వేసుకొని మనం డాట్స్ అయితే వేసుకోవచ్చు. ముందు కింద ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ కొంచెం రౌండ్ అనేది లోతు తీసుకుంటే సరిపోతుంది. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ చేయండి. డ్రెసెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్‌లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్‌కి ఫోల్డింగ్ చేసుకొని చిన్న నాట్ పెట్టుకోండి కార్ట్ అనేది. రెండో వైపు కూడా ఈజీగా ఉంటుంది మీరు డాట్స్ వేసుకోవడానికి. ఇప్పుడు మిడిల్‌లో ఒక మార్కింగ్ చేసుకొని డాట్ వేసుకోవాలి. ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని. ఓపెన్ సైడ్ ఖర్చు కోసం ఒక పావించి ఎక్స్‌ట్రా వదులుకోవాలి. ఇక్కడ నేను వదిలి మార్కింగ్ అయితే చేస్తున్నాను పొడవు. మీరు తాళ్ళపట్టితో తీసుకోకండి. డాట్ పొడవనేది ఎక్కువైపోతుంది. అలాగే కింద కూడా అదే విధంగా లూజ్ అనేది చెక్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి కూడా వెడల్పు ఎంతైతుందో డాట్ వెడల్పు చూసుకోవాలి. మనకి ఏ సైజ్ వరకైనా సరే మనకు ఓల్డ్ బ్లౌజ్ ఉంటే ఈ విధంగా అయితే డాట్స్ మార్కింగ్ చూసుకోండి. అలాగే డాట్ పొడవును బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండిటికి మధ్యలోంచి మూడో డాట్ వేసుకోండి చంక భాగానికి. ఇది స్టిచ్చింగ్ పాయింట్ ఇది. మన కటింగ్‌లోనే ప్రతీదీ మార్కింగ్ అనేది చూపిస్తున్నాను మీకు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకొని ఒకసారి పైన టచ్ చేసినట్లయితే రెండో వైపు అనేది మార్కింగ్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మార్కింగ్ పైన డ్రా చేసుకోవాలి. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా డాట్స్ వేయడం వల్ల. ఇక్కడ కూడా స్టిచ్చింగ్ పాయింట్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక సైడ్ అనేది ఫ్రంట్ పార్ట్‌ని చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు పైన రౌండ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉందో లేదో చూసుకొని ఈ విధంగా కొంచెం కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్ కూడా ఫ్రంట్ పార్ట్‌లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. మీకు కుట్లు ఊడిపోకుండా ఉంటుంది స్టిఫ్‌గా. సన్నగా ఉండేవాళ్ళైతే 4 టక్స్ వేసుకోండి. మీరు 4 టక్స్ వేసుకోవాలనుకునే వాళ్ళు కటింగ్ వేరేగా ఉంటుంది. మీకు ఒకవేళ ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పుడు మిడిల్ డాట్ కింద డాట్ వేసుకోవాలి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండిటికి మధ్యలో మూడో డాట్ వేసుకోండి. మీకు షేప్ అనేది ఇక్కడే తెలుస్తుంది ఎలా వస్తుందనేది. తప్పకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి డాట్స్‌ని. మీకు కటింగ్‌లో గానీ, ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్‌లో గానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కటింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. షేప్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. షేప్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మీకు చూపిస్తున్న విధంగా. ఇప్పుడు షేప్ బెల్ట్ మనం సేమ్ కలర్‌ని తీసుకొని వేరే కలర్ ఉన్నా సరే స్టిఫ్‌గా ఉండడానికి తీసుకోవచ్చు. ఓల్డ్ ఫ్రంట్ క్లాత్స్‌నైనా సరే. ఇప్పుడు నాకు క్లాత్ ఎక్కువుంది కాబట్టి డబల్ తీసుకున్నాను. వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకోండి. సేమ్ కలర్ ఉన్నట్లయితే 2 ఈక్వల్‌గా పెట్టుకోండి. ఇప్పుడు మూడిటిని కూడా ఈక్వల్‌గా పెట్టుకొని లైన్‌గా కింద స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇన్విజిబుల్ కూడా వేసుకోవచ్చు. షేప్ వెళ్తారు ఖర్చు కనిపించదు. చాలా నీట్‌గా ఉంటుంది.
ఎక్కువ మనీ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మూడిటిని కూడా ఈక్వల్‌గా స్టిచ్ చేసుకొని మనం ఎక్స్‌ట్రా క్లాత్‌ని వెనక్కి తిప్పేసుకోవాలి. మీకు లోపల ఎక్కువ క్లాత్ ఉన్నా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే లోపల ఫోల్డ్ అవుతుంది కాబట్టి స్టిఫ్‌గా ఉంటుంది. కింద లైన్ అనేది నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. మనకు వేరే కలర్ వేసినా కనిపించదు. చుట్టూరు ఎక్స్‌ట్రా క్లాత్‌ని మాత్రం కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఉన్నట్లయితే పొడవైపోతుంది కాబట్టి ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ వేసుకోవాలనుకున్నట్లయితే సింగిల్ లేయర్ మీద మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు జాయిన్ చేసేటప్పుడు. నేను వేయడం లేదు ఇన్విజిబుల్ కాబట్టి నార్మల్‌గా స్టిచ్ చేసేస్తున్నాను. కింద డాట్ వచ్చేసరికి మనకి కోన్ షేప్‌లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 ఈక్వల్‌గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి షేప్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఒకసారి బ్లౌజ్‌తో చెక్ చేసుకోండి. మనకు పొడవు సరిపోతుందో లేదో. ఈ విధంగా చెక్ చేసిన తర్వాత మనం స్టిచ్ అయితే చేసుకోవాలి. మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఖర్చు కోసం పైన ఉంటుంది కాబట్టి ఒక పావించ్ ఎక్స్‌ట్రా సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఉక్సులు పట్టి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉక్సులు పట్టీని వేసుకోవాలి. ఇప్పుడు చిన్న ఫోల్డింగ్ అయితే కింద ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి 2 జాయింట్ చేసడానికి. మిడిల్‌లో ఒక చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా 2 ఈక్వల్‌గా పై వరకు స్టిచ్ చేసుకోండి జాయింట్ చేసేటప్పుడు. ఇప్పుడు కింద పైన కూడా ఎక్స్‌ట్రా థ్రెడ్స్ కట్ చేసుకొని మనం నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ అయితే చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా కూడా మనకి లోపలికి ఫోల్డ్ అయిపోతుంది. ఈ విధంగా చివరి వరకు కూడా ఫోల్డింగ్ కరెక్ట్‌గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈక్వల్‌గా స్టిచ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ అనేది ఎక్స్ట్రా అంతా కూడా లోపలికి ఫోల్డ్ అయిపోయి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఓపెన్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి స్టిఫ్‌గా ఉంటుంది ఎక్స్ట్రా పట్టీ దగ్గర. ఇప్పుడు పైన ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. మనం మెడ పట్టి వేయడానికి నీట్‌గా ఉంటుంది. నేను ఫుల్ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మెడ పట్టి వేస్తాను కాబట్టి మెడ అనేది స్టిచ్ చేయడం లేదు. మీరు పైపింగ్ అయినా వేసుకోవచ్చు నార్మల్ బ్లౌజెస్‌కి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.